హాయ్ దిస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫ్యాక్టరీ. మనం గత 2 days నుంచి అయితే రీజనింగ్లో కోడింగ్ డీకోడింగ్ అనే టాపికే చెప్తున్నాం. మొన్న క్లాస్ అయిపోయింది, నిన్న క్లాస్ అయిపోయింది. ఈరోజు ఇంకొక మోడల్ తీసుకొని వచ్చిన, అంటే రోజొక్క 3 మోడల్స్ లేక రోజొక్క 2 మోడల్స్ బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తా. క్లీన్గా అర్థమయ్యే విధంగా మీరు రాసుకోండి, లేకపోతే వీడియో పాజ్ చేసుకొని చూసుకోండి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన 4 ఆప్షన్స్ ఇచ్చిన, దీనికి తగ్గట్టు ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో ఒక 2 seconds చూడండి, లేకపోతే రాకపోతే వీడియో పాజ్ చేసుకొని నేను ఆన్సర్ చేసే వరకు చూడండి. మీకు రాకపోతే మళ్ళీ వీడియో ప్లే చేసుకొని ఆన్సర్ చూడండి, ఓకేనా? ఎందుకు ఇంత చెప్తున్న క్లాసులు అంటే, నిన్ననే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు, మళ్ళీ ఇంకొక 3-4 monthsలో ఖచ్చితంగా పోలీస్ నోటిఫికేషన్లో 15,000 జాబులు అయితే ఇస్తానని చెప్పాడు. సో ఇప్పటి నుంచి మనం కొంచెం సిద్ధంగా ఉంటే, అంటే ఏమి రాని వారు, కొత్త వాళ్ళు చాలా ఉపయోగపడుతుంది, నేర్చుకోవచ్చు. బేసిక్ నుంచి వచ్చిన వాళ్ళు అయితే ఇంకా మంచి మంచి టాపిక్స్ తీసుకొని మంచి చదువుకోవచ్చు. కేవలం రాని వాళ్ళ కోసం అసలు రీజనింగ్ అంటే ఏంటి, కోడింగ్ డీకోడింగ్ అనే టాపిక్ ఉంటుందా అనే వారి కోసమే చెప్తున్నా, ఓకేనా? స్టార్ట్ చేస్తే, బాయ్ను 251222గా రాసినచో ఫ్యాన్ను ఏ విధంగా రాయాలి, ఓకేనా? బాయ్నంట 251222గా రాసిండు, మనం ఫ్యాన్ ఎట్లా రాయాలని అడుగుతుండు. కింద 4 ఆప్షన్లు ఇచ్చిండు. ఇంకా అసలు ఎట్లా బాయ్ వచ్చింది ఫస్ట్ మనం తెలిసిపోతే ఈజీగా ఫ్యాన్ ఎట్లా వస్తుందో తెలిసిపోతుంది. ఎట్లా వేసుకుండు బాయ్ని? బి అంటే చెప్పినా కదా, ఏ కోడింగ్ క్వశ్చన్ ఇచ్చినా ఫస్ట్ మనం నంబర్స్ వేసుకుంటే ఒక ఈజీగా ఒక అండర్స్టాండింగ్ వస్తాం, ఈజీగా ఒక క్లూ వస్తుంది. ఓకే, నంబర్ వేసుకుందాం. బి అంటే ఎంత? 2, ఓ అంటే 15, వై అంటే 25, ఓకేనా? 21525 వచ్చింది, కానీ ఇక్కడేమో 25122 వచ్చింది, అంటే ఇది కాదు, ఓకేనా? ఇంకెట్లా వేసుకోవచ్చు మనం? కూడితే వస్తుందా? పోనీ 2 + 15 మొత్తం కలిపినా 50 దాకా వచ్చింది. ఇంకా కూడలేడు, పెద్ద సంఖ్య ఉంది కాబట్టి ఇంకెట్లా చేసుకోవాలి అని. సపోజ్ బి ఉంది అనుకో, బీకి ఆపోజిట్ ఏం చెప్పినా, బీ ఫర్ బాయ్ చెప్పినా కదా, అంటే B2 అయితే వై ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఓ అంటే ఎంత? 15కి ఆపోజిట్లో ఏంది? ఎల్ఓవి లవ్ చెప్పినా కదా, ఎల్ అంటే 12 అవుతుంది. వై అయితే 25 అంటే ఆపోజిట్ 2 అవుతుంది, అంటే 25 12 2, 25 12 2 అంటే దాన్ని ఇచ్చి దానికి ఆపోజిట్ నెంబర్స్ విధంగా వేసిండు అనమాట, ఆపోజిట్లో వేసిండు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఎఫ్ఏఎన్ ఫ్యాన్ కదా, ఎఫ్ఏఎన్ ఫ్యాన్. ఎఫ్ అంటే 6, ఎఫ్కి ఆపోజిట్ ఏంది? యూ. ఏకి ఆపోజిట్ ఏంది? జెడ్. ఎన్కి ఆపోజిట్ ఏంది? ఎం. అంటే యూ తెలుసుకుంటే అయిపోతుంది మనం. యూ అంటే ఎంత? 21, జెడ్ వచ్చేసి 26, ఎం వచ్చేసి 13. 21 26 ఇది కాదు, అసలే కాదు. 21 వచ్చింది, 26 వచ్చింది, 21 26 ఏంటంటే 14, కానీ మాకు ఆపోజిట్ అంటే ఇది కూడా కాదు. 21 26 13 ఇది ఆన్సర్, ఓకేనా? అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చూసుకోండి, ఇది ఆన్సర్ అనమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే, మంకీను ఇది ఎకనామ్గా రాస్తే సర్కిల్ను ఎలా రాయాలి అని క్వశ్చన్ ఇస్తుండు, ఓకేనా? మంకీను ఎకనామ్గా రాస్తే సర్కిల్ను ఏ విధంగా రాయాలి అన్నాడు. ఇది కొంచెం సింపుల్ ఉంటుంది, బాగా చూస్తే అర్థమవుతుంది. ఇది ఎం అంటే ఎంత? 13 15 14 11 5 25, ఓకేనా? ఇది కాదు, ఇట్లా రాదు. ఒక పని చేద్దాం, ఇక్కడ వేసుకుందాం. MONKEY మంకీ, MONKEY మంకీ. మంకీని ఎట్లా రాసిండంటే, రైట్. బాగా చూస్తే ఎట్లా చెప్పాలా, దీన్ని రివర్స్ రాసింది అంతే, ఓకేనా? ఇగో MONKEY మంకీ ఉంది కదా, ఉల్టా రాసిండు. చూడండి, MONKEY అంటే ఫస్ట్ వై రాసిండు, ఇట్లా ఉల్టా పోయిండు. మనం కూడా సర్కిల్ ఉల్టా రాసుకోవాలి. ఫస్ట్ ఏం రావాలి? ఈ ఎల్
CRIC ఇట్లా ఉల్టా రాస్తే అయిపోతుంది. ఇది కాదు, ఇది అసలే కాదు. ఇక ELC ఇది కూడా ELCRIC. ఓకేనా? ఇట్లా ఫస్ట్ మన లాజిక్గా మనకు తెలిసిన ప్రకారం క్వశ్చన్ ఇవ్వగానే నంబర్స్ వేసుకోవాలి, ఇట్లా ట్రై చేయాలి. ఇట్లా రాకపోతే ప్లస్ కూడుకోవాలి. అది రాకపోతే ఇంకా ఆపోజిట్ ఇచ్చిందా లేదా అనే విధంగా ఇదొక మోడల్ ఇట్లా ఇచ్చిన కదా. తర్వాత దాన్ని రివర్స్కి ఇచ్చిండు, దీన్ని రివర్స్ రాస్తే అయిపోయింది అనమాట. ఇట్లా ఇచ్చిండు. ఇంకా చాలా టాపిక్స్ ఉన్నాయి, మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఎందుకంటే కొంచెం చెప్తుందంటే వీడియో లెంత్ ఎక్కువైతే చూస్తలేరు. ఓకే పర్లేదు, వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు, ఒకేసారి 5-6 మోడల్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. లేకపోతే 6 minutes చెప్పుకుంటూ పోతాం. ఓకే, మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.